హలో నమస్తే, ఎలా ఉన్నారు? నేను మీ జగపతి. మనం వ్యాపారం ఆపేసి 10 రోజులు అవుతుంది కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ ఈ రోజును మళ్ళీ వ్యాపారం కొత్తగా మొదలు పెడుతున్నాను. మనకి ఆల్మోస్ట్ 30 రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈరోజు మన వ్యాపారం ఎక్కడ ఆగకుండా ఏం చేయాలో ఒకసారి ట్రై చేస్తాను. చూద్దాం సేల్ ఎలా ఉండిద్దో ఏంటో. సరే, రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చి మనం మాట్లాడుకుందాం. ఈ 15 రోజులు కూడా మనం ఎందుకు సెలవు పెట్టామంటే కొన్ని రీజన్స్ వల్ల. రీజన్స్ అనేది నేను చెప్పి సింపతి క్రియేట్ చేసి తెలుసుకోలేదు, అందుకని మీకు ఆ రీజన్ అనేది చెప్పట్లేదు. అయినా రీజన్స్ చెప్పి వ్యాపారం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎంతవరకైనా. అని మన ఎదుటివాడి కష్టాన్ని మనం గుర్తించాలి తప్పితే బాధను అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. బాధ మనం ఎంత అర్థం చేసుకున్నా మనం దాన్ని తీర్చలేము. అందుకనే మనం రీజన్స్ చెప్పి నేను చేయదలుచుకోలేదు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈరోజు వ్యాపారం స్టార్ట్ చేశాను. అదే మొత్తం చాలా వరకు మారిపోయింది. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చారు, ఎక్కువగా పెడుతున్నారు. అయినా సరే మన 30 రోజులు ఈ సీనియారిటీ ఉంది కాబట్టి వ్యాపారం చేయడంలో మనం ఎంతవరకు మనం గెట్టినవ్వగలం, ఇవాళ ఎంతవరకు అమ్మగలం అనేది చూద్దామని నేను చెప్పి ఇవాళ పెట్టాను. ఒకసారి మా షాప్ చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. చూశారు కదా మన షాపు ఎలా ఉందో. మనకి వ్యాపారం పెట్టేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. మనకెందుకురా, నీకెందుకురా, జాబ్ చేసుకున్నావు, అది ఇది అని చాలా రకాలు మాట్లాడతారు. కానీ వ్యాపారం పెట్టినాక తెలిసిద్ది మనం వాళ్ళు చెప్పిన మాటలకి ఆగిపోవాలా, లేకపోతే మన ఆదాయం చూసి పెరగాల అనేది. నాకైతే 100% వ్యాపారం చేయాలనే ఉంది, కానీ ఆపాలని అసలు ఏ రోజు లేదు. నాకు తెలుసు ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటనేది నాకు బాగా తెలుసు. బట్ కాకపోతే నేను మాత్రం అసలు వ్యాపారం ఆపను. ఎందుకు చెప్పాలంటే ప్రాఫిట్ అనే వస్తుంది కదా, కరెక్ట్గా సమయం దానికి మనకు కుదిరితే ఇంకా బాగా వచ్చింది. ఆ సమయం కుదరక మనం చేయట్లేదు, కానీ సమయం కుదిరిందంటే ఇంకా బాగా ప్రాఫిట్ తెచ్చుకోవచ్చు, రెండు మేనేజ్ చేసుకోవచ్చు. కానీ వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఒకసారి పోతే ఒక 1000-1500 పోతాయి. అంతేగాని ట్రై చేయకుండా ట్రై చేద్దాం నాలాగా ఒక 7 సంవత్సరాలు 6 సంవత్సరాలు మాత్రం వెయిట్ చేయమాకండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఈరోజు మొత్తం సేల్ ఎంత, మనం ఎంత కొన్నాము, ఎంత కమ్మాము, ఎంత నష్టపోయాము, ఇంత గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి ఎంతవరకు నష్టం వచ్చింది అనే దాని గురించి నేను రేపు వీడియోలో మీరు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో కింద ఒకసారి కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడు దాకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.